ఓం శ్రీ మాత్రే నమః. లలితాదేవి ఎలా ఉద్భవించారు? ఆమెను ఆరాధిస్తే కలిగే ఫలితం ఏమిటి? నిజానికి మనం లలిత అని, లక్ష్మి అని, దుర్గా అని బహురూపాలు చెప్తూ ఉన్నా ఇవి నిజానికి విడివిడివి కావు. ఒకే తల్లి జగన్నిర్వహణ కోసం ధరించి ఉన్న వివిధ రూపాలు. లలిత అనేది కొత్తగా ఉద్భవించిన స్వరూపం కాదు, ఎప్పుడూ ఉన్న రూపమే. సూర్యునిలో కాంతిగాను, జలంలో దాహాహరణ శక్తిగాను, వాయువులో ప్రాణశక్తిగాను, అలాగే ప్రతి దానిలో దాని యొక్క విలక్షణమైన శక్తిగా ఎవరున్నారో ఆ తల్లే ఆ జగదాంబ. ఇలాగా ఆ శక్తి అక్కడ ఉండడం వల్లే దానికి సౌందర్యం కలుగుతుంది. ఉదాహరణకు సూర్యునిలో కాంతి లేకపోతే సూర్యునికి సౌందర్యం లేదు కదా. అలా సర్వ జగత్తులో సహజమైన స్వాభావికమైన